మురళి గారు బాగున్నారా? అమ్మా అన్నీ అందుతున్నాయా? శుభ్రంగా అన్ని ప్రసాదం దొరుకుతున్నాయి కదా? ప్రసాదం చక్కగా హ్యాపీగా తినండి, తొందరపడకండి. మా ప్రసాదం బాగుందని అడగకూడదు, ఏదంటే తినాలి. అన్నీ బాగున్నాయి కదా? అన్నీ అందుతున్నాయి కదా? ఏ సత్యమేడి హ్యాపీగా చక్కగా తీసుకోండి ప్రసాదం, కంగారు పడక్కర్లేదు. బోల్డ్ అంత ఉంటుంది. కాదు కదా చూసుకుంటారు, వస్తారు. మా తాపిగా ప్రసాదాన్ని తీసుకోండి, కావాల్సినవన్నీ వేయించుకొని తినండి. ఒకసారి ఏదో పెట్టారని కాదు, కావాల్సినవన్నీ వేయించుకున్నా. అన్నీ బాగానే ఉన్నాయి కదా అన్న? కంగారు తినద్దు, తప్పుగా తాపిగా చక్కగా ఏది కావాలో వేయించుకొని తినండి. అన్నీ బాగానే ఉన్నాయా? ప్రసాదం రైట్ సార్. మీ అందరూ వచ్చారు, అదే మాకు చాలా ఆనందం. ప్రసాదం చక్కగా తీసుకోండి, కంగారు పడద్దు, ఏది కావాలో వేయించుకొని తినండి. సరే, అన్నీ బాగానే ఉన్నాయి కదా? మీ ఫలమే అది, నాది మంది కాదు. మీ అందరూ ఇచ్చినటువంటి ఫలం ఇది. అదేందా? మీరు అందరూ ఉంటేనే అది జరుగుతుంది. మీది ఇది, నాది కాదు. ఆ భోజనం, ఆ ప్రసాదము అమ్మ ఇచ్చిందంటే మీ అందరూ ఇచ్చిందే. ఓకేనా? ఈ భక్తులందరూ గట్టు చేరిపోయారు. గట్టు ఎవరెవరు చేరారో తెలియాలి కదా? అమ్మా అన్నీ అందుతున్నాయా? ఏది కావాలో అదన్నీ శుభ్రంగా వేయించుకోండి, కంగారు లేకుండా తినండి హ్యాపీగా. అమ్మ ప్రసాదం అది. అదేమి ఊరికే వచ్చేది కాదు, చాలా అందులో అమృతం ఉంటుంది. ఈరోజు అమ్మ ప్రసాదం ఎవరు చేశారా? అమృతం తాలూకా దీవెనలు ఉంటాయి. కాబట్టి మీకు ఏది కావాలో అది వేయించుకొని తిన్నాక ఈరోజు మనం చేసిన ప్రసాదం చక్కగా వేయించుకొని తినండి. ఓకేనా? మన పనులు వచ్చారా? చాలా బాగున్నాయి. మన వస్తాయి, ఏం ప్రాబ్లం. చూడు మా భక్తులు వాళ్ళు, డైలీ భక్తులు. ఓకే ఓకే. మన వాళ్ళకి ఒక్క మాట ఫోన్ చేస్తే రమ్మలో దివాకర్ వచ్చాడు. ఇంకా చందు రమ్మన్నాను, చేస్తాను, ఫోన్ చేస్తాను. ఉండు కన్నా ఫోటో తీసి వచ్చేస్తాను అంతే. అమ్మ అందరికీ, భక్తులందరికీ జాగ్రత్తగా అన్నీ వేస్తున్నారా? ఎవరికి కూడా బెదిరించడం గట్రా చేయొద్దు. ఎంత కావాలో అంత వేయండి, అయిపోతే తెప్పిద్దాము. ఓర్పు సహనంతో మనం చక్కగా చేసి, వాళ్ళు ఇంకా ముందు ఉన్న కార్యక్రమాలన్నిటికీ వచ్చి అమ్మవారికి చక్కగా వారివన్నీ చెల్లించుకొని ఇలా భక్తులకి అందరికీ కూడా పెట్టే అవకాశాన్ని మనకు కల్పించాలి. కాబట్టి అందరికీ ఏది కావాలంటే అది వేయండి చక్కగా, ఏది లోటు చేయొద్దు భక్తులకి. అమ్మ అన్నీ అందుతున్నాయా? పిల్లలకి, పాపలకి, మీకు అందరికీను తీసుకున్నా. వెరీ గుడ్. తీసుకో అన్న బాగుందంతా? బాగుందండి. బాగుందమ్మా? అన్నీ బాగానే వచ్చారు సార్, చాలా సంతోషం. మీరు అంత దూరం నుంచి వచ్చారు. అదేలాగా మన రాహుల్ భయ్య వాళ్ళకి ఒక ప్లేట్తో తీసుకెళ్ళి ఇచ్చారా? వచ్చి పట్టుకెళ్ళింది కదా? పర్లేదు, తర్వాత కూడా ఉంటుంది. కాకపోతే ఈ టైంలో వచ్చి భోజనం చేస్తే, మనం వచ్చి చేస్తే అదొక ఇది వేరేగా అంటే వాళ్ళు పట్టుకెళ్ళండి. చాలా ఆనందం నాకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంటే మరి ఆనందం నాకు. ఎందుకంటే మన తల్లి తెప్పించుకుందంటే అది చాలా సంతోషం. ఇక మా కొలీగ్స్ వాళ్ళంతా అక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అమ్మా అన్నీ అందుతున్నాయా? సక్రమంగా జరుగుతున్నాయా? ప్రసాదం బాగుందని అడగకూడదు. కాబట్టి మీకు కావాల్సినవన్నీ కూడా వేసుకొని చక్కగా చేసి సాయంత్రం పల్లకి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి హోమం అయిన తర్వాత హోమంలో ఉండేటువంటి ద్రవ్యాలతో తయారైనటువంటి విభూది ఉంటుంది. అది అందరూ సాయంత్రమైనా పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత తీసుకొని అందరూ తీసుకొని అడిగి మరి, లేదా ఎవరుంటే వాళ్ళని అడిగి తీసుకొని పెట్టుకోవడమో ఏదో చేసి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అది చాలా పవిత్రమైనది. ఈరోజు మనం మహాలక్ష్మి యాగం చేసాం కదా,
లక్ష్మీ అంటే చాలా చిన్నదేం కాదు, చాలా పెద్ద పవర్ఫుల్ అన్నమాట. అందుకే అది వెళ్ళేటప్పుడు సాయంత్రం పల్లకి సేవకు వచ్చినప్పుడు పెట్టించుకున్నా. మీకు ఏమైనా ఇక్కడ అసౌకర్యం జరిగితే చెప్పండి, రేపు ఉదయం దాన్ని సరిదిద్దుకుంటాం. అంటే మేము సరిదిద్దుకోవడానికి లోపల కానీ బయట కానీ ఎక్కడైనా మీకు లోపం అనిపిస్తే మాకు చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకొని పూజల్లో కానీ వేటిలో కానీ నేను లోపాన్ని సరిదిద్ది చేస్తాను. ఎందుకంటే అందరూ మనోభిష్టం మరి పనిచేయాలన్నది నా ఉద్దేశం. మీ అందరూ నేనే మీరు. అది తన్మయత్వం. దీనికి కదా చందా రాస్తారు అక్కడ. మన నా దానికి ఫోన్పే చేసి ఇంకొక మధ్య ఆపిస్తాను.